యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట యాదగిరిపల్లి కాటమయ్య గుడి వద్ద కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా గీతా కార్మికులకు యాదగిరిపల్లిలో ట్రైనర్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగినది. ఇందులో ముఖ్య అతిథులుగా జిల్లా ఎక్సైజ్ అధికారి ఎస్ఐలు, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ యాదయ్య, ఆలేరు ఎక్సైజ్ సిఐ, మోత్కూరు ఎక్సైజ్ సిఐ, భువనగిరి ఎక్సైజ్ సిఐ, డిఫిఫ్ సిఐ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీతా కార్మికులకు వృత్తిలో ప్రమాదాలను నివారించడానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటగా ఎంపిక కాబడిన కల్లు గీత కార్మికులకు ఇవ్వనున్న కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ మోకులతో తాటి చెట్లు ఎక్కే పద్ధతిని, ప్రమాదాలు నివారించడానికి సేఫ్టీ మోకును ఎలా వాడాలో ట్రైనింగ్ ఇచ్చినట్లు ట్రైనర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదులు, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి పి యాదగిరి సార్, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొలగాని జయరాములు, ఆలేరు మోత్కూర్ భువనగిరి ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దీపిక, రవిచంద్రారెడ్డి, నరేందర్, స్థానిక సొసైటీ అధ్యక్షులు సీసా కృష్ణగౌడ్, గుట్టా పట్టణ నాయకులు మచ్చ నరసింహగౌడ్, సంఘం నాయకులు పరకాల అంజయ్య, బత్తిని భిక్షం, నరసింహ, వెంకటేష్, తోట రాజు, జిల్లాలోని వివిధ మండలాల గీతా కార్మికులు, ఎక్సైజ్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వము మన గౌడ కార్మికులకు సేఫ్టీ మెజర్స్ తీసుకునే అందులో భాగంగానే ఈరోజు సేఫ్టీ మోకులని మన వాళ్ళకు ట్రైనింగ్ కోసం ఈరోజు ఇక్కడ అందరు కూడా రావడం జరిగింది. మెయిన్గా ముఖ్యంగా మన ఆలేరు ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు విప్ మరియు ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే గారు మరియు భువనగిరి ఎంపీ గారుల వాళ్ళతోటి ఒక 150 మందికి ఇక్కడ సేఫ్టీ మోకులు కూడా ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు చేయటం జరుగుతుంది. తర్వాత మొత్తం అందరికి కూడా ఈ పైలట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇచ్చి అందరికి కూడా మిగతా గీత చెట్టు ఎక్కే కార్మికునికి అందరికి కూడా ఇవ్వటం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే ఈ వర్షాకాలం అయితే చాలా వరకు కూడా తాటి చెట్టు నుంచి పడటం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సేఫ్టీ మోకులు మాత్రం ఇవ్వటం జరిగింది. అవి కూడా మన గీతా కార్మికుల వాళ్ళ యొక్క నాయకులు వాళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మన టాడీ కార్పొరేషన్ వాళ్ళు, మన బీసీ వెల్ఫేర్ సార్ యాదయ్య గారు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రామ్ కూడా ఈ వారం రోజుల లోపల ట్రైనింగ్ వీళ్ళకి కంప్లీట్ చేసి వీళ్ళకి సేఫ్టీ మోకులు ఇచ్చి తర్వాత అంచెల వారీగా అందరికి కూడా సేఫ్టీ మోకులు అందించే కార్యక్రమం చేపట్టారు. ఈరోజు యాగిరిపల్లి కాటమయ్య గుడి దగ్గర కాటమయ్య రక్షణ కిట్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు మరి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో మరి ట్రైనర్స్ కూడా మరి గీతా కార్మికులకు ఆ ట్రైనర్స్ మరి రక్షణ కిట్ వల్ల మరి గీతా కార్మికులకు ఎంత ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రమాదం జరిగినా కానీ చనిపోయే అవకాశం లేదు. కనీసం చిన్న చిన్న దెబ్బలు తగిలి మరి ఆ గీతా కార్మికుడు బతికే అవకాశాలు ఉంటాయి. మరి చిన్న దెబ్బలు తాకితే తప్ప పెద్ద ప్రమాదం ఉండదు. దీనివల్ల గీతా కార్మికులకు ఎలాంటి అపాయం జరగదని భావిస్తూ ఉన్నాం.